పాకిస్తాన్కు భారత్కు యుద్ధం ఆపిన మొగోడిని నేనే, ఏకైక మొగోడిని ప్రపంచంలో నేను ఒక్కనే అన్నట్టుగా ఇప్పుడు ఈ మొగోడు వెళ్తుండు. అసలు ఏంది ఈ యుద్ధం సంగతి? ఈ యుద్ధం సంగతి ఏంది? ఇది ఆపరేషన్ సింధూరా? నిన్న మైక్ పట్టుకొని లోగో పట్టుకొని అక్కడ పోయినా, హిమాయత్ నగరు, సెక్రటేరియట్, అక్కడక్కడ మొత్తం నిన్న ఇదే పని మీద ఉన్నా. ఉంటే ఇక మరి కొన్ని కోళ్ళాగలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. ఇక ఆ మాటలు కూడా మీకు వినిపిస్తా. ముందుగా ఇది ఆపరేషన్ సింధూరా లేకపోతే 3 రోజుల విఫల కథ అనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇలా ఇది 3 రోజుల విఫల కథ. మరి 26 మంది మహిళల నుదుటి తిలకం చెరిపేసిన, ఎవరైతే సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పొతం పట్టాలి, పొరక చేయాలి, వాళ్ళ స్థావరాలను నేలమట్టం చేయాలి అని కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం, మోదీ. మరి అంత బాగానే ఉంది. స్థావరాల మీద దాడి చేసిర్రు, మన బలగమేందో చూపించిండు. ఆహా, మోదీ శబాష్ మోదీ అని అనిపించుకున్నాడు. కానీ ఇంతనే ఈ కొండాల మరి ఈ ట్రంప్ పోరు చేయగానే యుద్ధం ఎందుకు ఆగింది? కాల్పుల విరమణ ఎందుకు చేసుకున్నారు? ఏం రకం, అది ఏం సకదానం? ఈ సకదానము ఇవాళ పొడుగు నుంచి పొడుగు దాకా ఆనాడు సంధి 1947-48 కానించి వెళ్ళి 1965 కానించి వెళ్ళి 1971 కానించి వెళ్ళి 1999 దాకా. మరి ఈ రకంగా వాళ్ళు మనతో పోల్చుకుంటే ఏ వీళ్ళకు సరిదారాలు. అయినా మనల్ని ఎందుకు గెలిగిస్తున్నారు? ఉగ్రవాదాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు? మన భారతదేశం మీదకి ఎందుకు ఉసుగొల్పి తోలిస్తున్నారు? పొడుగు నుంచి పొడుగు దాకా ఇటునే ఊకుందామా? ఒక్కసారి వాడిని ఆనుపూట అరుచుకోవాలి, అమురుకోవాలి. వాడి సంగతి ఏందో బరాబర్ అరుచుకుంటేనే ఇక వాడు మన తెలుగు రాడు. ఇటు గడికోసారి కెలిగించుడేంది అనేది ఇప్పుడు యావత్ భారతదేశ జనాల గుండెల్లో రగులుతున్న ముచ్చట. మోడీ కాల్పుల విరమణకు ఎంత ఒప్పుకుంటాడు, ఏ రకంగా ఒప్పుకుంటాడు? ట్రంప్ ఫోన్ చేయగానే గంగేజు లెక్క తలకాయ ఊపేది ఎక్కడిది మోడీ అని ఇప్పుడు జనాల మేధావులు, రాజకీయ విశ్లేషకుల ముచ్చట ఇది. ఇదంతా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. విద్యార్థుల కాంచి మొదలు పెడితే, రాజకీయ విశ్లేషకుల కాంచి మొదలు పెడితే, మేధావుల దాకా ఈ చర్చ నడుస్తూ ఉన్నది. ఆపరేషన్ సింధూర్ అని బలమైన నామకరణం చేసి 3 రోజుల ఇది 3 రోజుల విఫల కథ అనేది ఎట్లా తీసుకొచ్చారు వీళ్ళు, ఏం కథ అని ఇప్పుడు దీని మీద యావత్ భారతదేశం ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి ఎట్లా, ఏంది, ఏం కథ? నేనే ఆపినా, నా అంత పోదుమోగోడు ఈ దేశంలో లేడు, నేను ఫోన్ చేయగానే పక్కేసుకొని పండుకున్నారు అని ఆయన అంటుండు. చూద్దాం చేద్దాం చెప్పింది కదా, ఏమవుతుందో, ఏం చేద్దాం, ఏం కథ అని ఏమో ఇప్పుడు ఈ మోదీ సార్ సలహపడ్డాడు. ఇక ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తుర్రా మా బలం, మా దెబ్బకు భారత్ అదిరింది అని వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు, ర్యాలీలు తీస్తున్నారు రోడ్ల మీద. వాడెవడో బద్మాషిగాడు, వాడెవడో మాట్లాడితేనే ఉండు భారత్ మాకు అదిరిందని ఈ రకంగా కథ నడుస్తుంది. ఈ పంచాది ఒక కొలిక్కి వచ్చే ముందరా, పాకిస్తాన్ వాళ్ళు వెనకడుగు చేసే ముందరా, పాకిస్తాన్ వాళ్ళు పబ్బతి బట్టి మా నుంచి కాదుగా మేము ఏగలేకపోతున్నాం ఈ భారత్ తోటి, అయిపోయింది మన పని అనే టైంలా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు మోడీ? చల్లబడ్డట్టు ఎందుకుంటుండు, సల్లు బిల్లుగా ఎందుకుంటుండు, లోపల ఏం నడుస్తుంది? ఇలానే ప్రతిపక్షాలలో మరి అఖిలపక్షం మీటింగ్ పెట్టాలి, పెట్టి దీని మీద చర్చ జరపాలి, యుద్ధం ఎందుకు ఆపినట్టో చెప్పాలి అని ఇప్పుడు వాళ్ళలో కొన్ని ఎవరికి వాళ్ళు ట్విట్టర్లను పెట్టి మోతం మోగిస్తున్నారు. ఎందుకు ఆపవలసి వచ్చింది?
అని ఇప్పుడు వాళ్ళు దిక్కుంగా దండోర మోగిస్తున్నారు. అయితే 1971లో ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ బంగ్లాదేశ్కు బ్రహ్మాండమైన భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక ఈ పాకిస్తాన్ ఈ ప్రాంత విముక్తి కోసం మేము ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఇక మరి అక్కడ యుద్ధం బీభత్సంగా జరుగుతుంటే ఇప్పుడు ఈ ఇందిరాగాంధీ ఏం చేసింది, ఇక వీళ్ళకి కొంచెం సపోర్ట్గా చేసింది బంగ్లాదేశ్ వాళ్ళకి. ఇక అప్పుడు పాకిస్తాన్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్న అమెరికా, తిరుగుతూ లోపలి దోస్తానం చేస్తున్న అమెరికా ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఇక మరి రాయబారాలు నడిపించుకొని ఈ అప్పుడు నిక్సన్ అనే అధ్యక్షుడు ఏది అమెరికాకు, ఆయన ఏం చేసిండు, నువ్వేందుకు అడ్డుపడుతున్నావు, నువ్వేందుకు ఆడికి వస్తున్నావు, ఏంది ఏం కథ అనేది ఇందిరాగాంధీకి లేఖ రాసిండట ఆ మొగోడు ఏది నిక్సన్ అమెరికా అధ్యక్షుడు. ఇక ఈమె చిన్నగా బాట పెట్టి అమెరికా పోయిందట వైట్ హౌస్కు. పోయినాక ఆడ మాట ముచ్చట పెట్టినాక నువ్వు దీంట్లో ఈ భారతదేశం నువ్వు ప్రధానమంత్రి కదా, ఇక నువ్వు దీంట్లో ఏం పట్టించుకోకు, జర నిమ్మలంగానే ఉండు అది ఇదని ముచ్చట పెట్టిండట. నీ నిర్ణయం మార్చుకో అని. ఇది నా ఇలాకా, నా ఏరియా, నా దేశము, నా కథ, నువ్వెవరో చెప్తావు నాకు, నా నిర్ణయాన్ని మార్చుకో అని చెప్పడానికి నువ్వెవడవు అని ఈమె ఆడనే తగ్గఫోరుగా పంచాది పెట్టుకొని ఇక వెళ్ళి వచ్చింది భారతదేశానికి. మరి మొన్న రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం బ్రహ్మాండం జరుగుతుంది. ఇంట్లో కూడా ఈ ట్రంప్ ఈ జెలెన్స్కీని పిలిపించి మాట ముచ్చట పెట్టి యుద్ధం మీద మాట్లాడుతుంటే ఈ ట్రంప్ మాట లెక్కనే పెట్టలేదట జెలెన్స్కీ ఏది ఉక్రెయిన్ అధ్యక్షుడు. నువ్వెంత, నీ లెక్క ఎంత, నువ్వెంత, నీ బిసాద్ ఎంత అన్నట్టుగా జెలెన్స్కీ కూడా ఈ ట్రంప్ మాట లెక్క పెట్టలేదట. ఆనాడు ఇందిరాగాంధీ కూడా అమెరికా అధ్యక్షుడి మాట లెక్క పెట్టకుండా వచ్చిందట. మరి ఇవాళ మోడీ ట్రంప్ ఫోన్ చేయగానే ఎందుకు సల్లుబిల్లు అయ్యిండు, విశ్వగురువుగా చెప్పుకుంటున్న మోదీ ఎందుకు సల్లగా అయ్యిండు, ఎందుకు యుద్ధానికి మరి ఇలా కాలు దూతలేడు అనేది ఇప్పుడు లోకమంతా చర్చించుకుంటున్న ముచ్చటిది. ఇది నర్సయ్య తాత అంటున్న ముచ్చట కాదు, ఇది లోకమంతా చర్చించుకుంటున్న ముచ్చట. ఇక మరి నిన్న 8 గంటలకు ఇది తాత్కాలికమే, రేపు యుద్ధం జరగనుంది, పీఓకేని గుంజుకొచ్చే బాధ్యత నాదే, అది గుంజుక రావాలి, ఈ సింధు జలాలను పోరిచ్చే ముచ్చటే లేదు. ఇక ఏదేదో చెప్పుకొస్తుంది కానీ అసలు ఎవరో చెప్పేదాకా మనం ఎందుకు ఆగాలి, మన స్తోమత మనకు లేదా, మన బలం మనకు లేదా, మన బలగాలు లేవా, మనకు మిస్సైల్ లేవా, మనకు ఏవి లేవు, మనకు ఎండ్ల మనం వెనకబడి ఉన్నాము, అన్నిట్లల్లో పాకిస్తాన్ వాళ్ళకంటే మనం ముందంజలో ఉన్నాము ఆయుధాలల్లా. మరి ఎందుకు వెనకబడబడుతున్నావు మోడీ అనేది ఇక మరి ఇది దీని మీద ఇప్పుడు గుసగుస నడుస్తుంది. చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది, ఇంకా ఏంది ఏం కథ అనేది మొండి పట్టు మీద మాత్రం యావత్ భారతదేశ జనాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ సలుబీలు వ్యవహారం చేయకుండా ఓ పంచాది వాళ్ళు అదురుకునే టైంలో ఎందుకని మళ్ళీ వెనకాడికి చేసిండు. వీళ్ళు ఇప్పటికీ ఇప్పుడు 4వ 5వ యుద్ధం. మరి ఈ రకంగా వాళ్ళు పొడుగు నుంచి పొడుగు దాకా భారతదేశం మీద పడి ఇక్కడ మరి సామాన్య జనాలను అర్ధాంతరంగా ఆగం చేస్తున్నారు, పొట్టన పెట్టుకుంటున్నారు. మరి పాకిస్తాన్లో ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నారు అనేది కూడా యావత్ ప్రపంచం కళ్ళారా చూసింది, చెవులారా విన్నది. మరి ఎందుకు ఇలా మోడీ వెనకడుగు చేస్తుండు అనేది జర్రంతా ఆయనకు లోపటంగా ఏదో మరి ఏం కథ నడుస్తుంది ట్రంప్తోని అనేది కూడా మరి రేపు బయటకు వచ్చే యాల ఉంటేనే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఇగో ఇది కథ. కవితక్క
సీఎం పక్కా జరగబోయేది ఇదే అంటూ మహిళల సోది జోస్యం. ములుగు జిల్లాల్లో భారీ కాన్వాయ్తో కవిత పర్యటన. 1,00,000 ఎకరాలు తాకట్టు పెడుతున్న రేవంత్. నాపై దుష్ప్రచారం ఎవరు చేయిస్తున్నారో తెలుసు. తెలంగాణ పాలిటిక్స్లో కవిత సంచలనం. మొత్తానికి కవితక్క